రైట్. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఇక్కడ మెజార్టీ ఒకసారి చర్చిద్దాం. మెజార్టీ విషయంలో చాలా వరకు కూడా చాలా రకాలుగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి ఆరోపణలు వస్తున్న పరిస్థితి కనబడింది. 24,729 ఓట్లు అంటే బహుశా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చరిత్ర తిరగరాసింది అనుకోవచ్చు. సో రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కూడా వార్డుల వారీగా ఇన్ఛార్జీలుగా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ అక్కడే ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఉన్నారు. సో మొత్తానికి కూడా ఓటును జల్లడబట్టిళ్ళు వడగట్టిళ్ళు ఓటు పోలు మేనేజ్మెంట్ చేశారనేది కాంగ్రెస్ వాదన. లేదు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా గతంలో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు చేశారో అలాంటి వ్యూహాలనే చేశారనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది. హుజరాబాద్ నియోజకవర్గం కావచ్చు, మునుగోడు నియోజకవర్గంలో కేసీఆర్ ఎలాంటి ఫార్ములా ఉపయోగించారో రేవంత్ రెడ్డి కూడా అలాంటి ఫార్ములానే ఉపయోగించాడు కాబట్టే ఇక్కడ ఖచ్చితంగా కూడా గెలిచారు అంటూ కాంగ్రెస్ వాదిస్తున్నది. ఇక్కడ మంత్రులందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో ఉన్నారు అంటూ కూడా బీఆర్ఎస్ వాదిస్తుంది. లేదు రౌడీజాన్ని పెంచి పోషించారు, వాళ్ళు భయభ్రాంతులకు గురి చేశారనేది మరో వాదన. లేదు రిగ్గింగ్ జరిగింది అంటూ ఇంకొక వాదన. ఆఖరికి ఓట్లకు పూర్తి స్థాయిలో సమయం అయిపోయిన తర్వాత ఓటింగ్ ముగిసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా అంటే రాష్ట్ర నాయకులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన తీరు కానీ, పోలీసు వ్యవస్థ తీరు కానీ, అధికార ఘనం మీద తీరు కానీ, ఎన్నికల సంఘం మీద కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడింది. మరి 24,000 ఓట్లు రావడం ఏంటి అనేది ఒకంత ఆలోచిస్తున్నారు, ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు ఒక్కసారి చూడండి, ఉప ఎన్నిక పూర్తి స్థాయిలో ప్రభుత్వం వ్యతిరేకత ఉంది. 6 గ్యారెంటీల విషయంలో, 13 అంశాల విషయంలో, 420 హామీల విషయంలో పూర్తి స్థాయిలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ అంటే హైడ్రా తీసుకొచ్చారంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్కు ఓటు వస్తే హైడ్రాకు చేతిలో మన ఇల్లు ఇచ్చినట్టే పూర్తి స్థాయిలో కూల్చివేతలు జరుగుతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అంటే ఇంత ప్రచారం చేసినా, ఇంత వాస్తవాలను ప్రజలకు తెలియజేసినా, ప్రజల విషయంలో పూర్తి స్థాయిలో కూడా విపక్షాలు పూర్తిగా కూడా ప్రజల్లోకి లోతుగా వెళ్ళి పాదయాత్రలు చేసి, దాంతోపాటు రోడ్ షోలు చేసి, వాస్తవ విషయాలన్నీ కూడా చర్చించి ప్రజల ముందు ఉంచిన తర్వాత కూడా ఇంత మెజారిటీ ఎలా వచ్చింది? నిజంగానే రిగ్గింగ్ జరిగిందా? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు చేసిన వాదనలో నిజం ఉందా? లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చేసిన ఆరోపణలలో నిజం ఉందా? లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హైడ్రామా ఏమైనా కొనసాగిందా? 24,000 మెజార్టీ అంటే చిన్న ముచ్చట కాదు అనేది రాజకీయ పరిశీలకులు చెప్తున్న ముచ్చట. సో ఇలాంటి పరిస్థితులలో అంత మెజార్టీ ఎలా సాధ్యమైంది? నిజంగా నవీన్ యాదవ్కు సంబంధించి అంటే పూర్తిగా ఆయన 2 ఎన్నికలలో ఓడిపోయారు, సింపతి ఏమైనా కలిసి వచ్చిందా? లేకపోతే ప్రభుత్వం అధికారంలో ఉంది, మంత్రులందరూ అధికార యంత్రాంగం వ్యవస్థలన్నీ కూడా తన గుప్పిట్లో ఉంచుకొని పూర్తి స్థాయిలో గెలిచే ప్రయత్నం చేశారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చరిత్ర అనేది 24,000 మెజార్టీ అనేది బహుశా చరిత్ర అని చెప్పొచ్చు. ఇంత మెజార్టీ ఎలా సాధ్యమైంది అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాదాపుగా 24,729 ఓట్లు అంటే అసెంబ్లీ ఎన్నికలు కాదు, లేదా పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, మంత్రుల మీద ఇంత అసహనం ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేల మీద ఇంత కోపం ఉన్నప్పటికీ, పథకాల విషయంలో సక్రమంగా అమలు చేయలేకపోయినా, ప్రభుత్వ పరిపాలన సరిగ్గా లేకపోయినా 24,729 ఓట్లు ఎలా సాధ్యం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.